తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అధిక మాసం వస్తే నాకు మాత్రం బోల్డంత సంతోషం. ఎందుకో చెప్పండి. ఈ పేరుతో ఉన్న పద్మిని ఏకాదశి అనగానే నీ పద్మంలా వికసించింది. అసలు నీ ఫేస్ బ్లష్ అయిపోవటం పద్మంలా వికసిస్తుంది. పద్మిని కలంతా కనబడుతుంది. 2.5 ఏళ్ల క్రితం చేసాం మనం వీడియోస్, మీకు గుర్తుందా లేదా? అయ్యో, పద్మిని ఏకాదశి. పద్మిని ఏకాదశి మళ్ళీ వస్తోంది. అధిక మాస శుక్లపక్ష ఏకాదశి. అది ఏ అధిక మాసమైనా కూడా ఆ ఏకాదశిని పద్మిని ఏకాదశి అని పిలుస్తారు. పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అది 27వ తారీఖు వస్తోంది, బుధవారం ఏకాదశి. మరి ఏకాదశి విశిష్టత ఏమిటి, ఎట్లా వినియోగించుకోవాలి ఏకాదశిని మీ ద్వారా? పద్మిని ఏకాదశి అనే పేరులోనే ఉంది. మన దారిద్ర బాధలు తొలగాలంటే ఆ పద్మిని ఏకాదశిని తప్పకుండా ఆచరించాలి. పద్మిని అంటే కమలం అని కూడా అంటారు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా, విష్ణుమూర్తి అనుగ్రహం కావాలన్నా ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇక త్రిమూర్తి స్వరూపులైన దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా ఇంకా అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి. మనకి తెలియక చేసిన దోషాలన్నీ కూడా ఈ ఏకాదశి ఆచరించడం వల్ల తొలగిపోతాయి. ఆ రోజు ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే జప ధ్యాన అంటే ఆ ఏకాదశి ఆచరించడం వల్ల జప ధ్యాన యాగ ఫలితాలు అంటే ఆ ఎంతటి ఫలితం వస్తుందో ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అంతటి ఫలితము ప్రతి ఒక్క భక్తులు ఆచరించిన భక్తులందరికీ కూడా కలుగుతుంది. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన వృత్తాంతం ఒకటి ఉంది పద్మిని. పూర్వము అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన వృత్తాంతం చెప్తాను. కృతవీర్యుడు వృత్తాంతం చెప్పారనమాట. కృతవీర్యుడు ఎన్నో సంవత్సరాలుగా పుత్ర సంతానం, అసలు సంతాన ప్రాప్తి లేదని ఎంతో బాధపడి, అన్నీ ఉన్నా కానీ పుత్రులు లేరు, సంతాన ప్రాప్తి లేదని చాలా బాధపడుతూ ఉండేవాడట. ఇద్దరు కూడా అడవిలి పాలయ్యారు. అంటే రాజు రాణి ఇద్దరు కూడా అడవికి వెళ్ళి ఎవరైనా దొరుకుతారేమో మార్గం చూపించడానికి అని అన్వేషిస్తూ ఉన్నారు. అప్పుడు అనసూయామాత ప్రత్యక్షమై, మీరు ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి, మీరు కోరిన కోరిక నెరవేరుతుంది, మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అనసూయామాత ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఉపవాస దీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి దత్తాత్రేయ స్వామి యొక్క పరమ భక్తుడైనటువంటి కార్త్య వీరాజుడు జన్మించాడు. అద్భుతం. ఆ కార్త్య వీరాజుడికి ఎన్ని వేల సంవత్సరాలు ఎవరు చెప్పలేరు, అన్ని వేల సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. చిరంజీవి ఇంచుమించుగా చిరంజీవి. మళ్ళీ ఆయనను ఎలా హతమార్చాలి అంటే దత్తాత్రేయ స్వామి పూనుకుంటే గాని కార్త్య వీరాజుడిని హతమార్చలేదు. మళ్ళీ పరశురాముడి ద్వారాయే కార్త్య వీరాజుడు పరశురాముడి చేతిలోనే, అంటే సాక్షాత్తు మళ్ళీ విష్ణుమూర్తి అవతారంతోనే ఆయన్ని అంతమొందించారు. ఇదంతా కూడా గత జన్మ వల్ల అవుతుంది. అంతటి అద్భుతమైన కార్త్య వీరాజుడు జననం జరిగిందనమాట. అంతటి ఏమంటారు, మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు మహారాజు అయినటువంటి కార్త్య వీరాజుడు జననం ఈ వ్రతం వల్ల జరిగింది. అందుకే ఈ వ్రతానికి ఇంతటి విశేషము. అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఆ ఒక్క రోజు వ్రతం ఆచరించడం వల్ల జప ధ్యాన యాగ ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇక దాన ధర్మాలకు విశేషమైన రోజు. ఎవరైతే ఆ రోజు పెసరపప్పు, బెల్లము, గొడుగు, పాదరక్షలు, ఉదకుంభము అంటే కుండతో నీళ్లు ఎవరైతే బ్రాహ్మణులకి విశేషంగా దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకి అధికమైన ఫలితాలు, అధిక మాసంలో చేసే ఏ దాన ధర్మానికైనా అధికమైన ఫలితాలు ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది అనమాట. అలాంటి అధికమైన ఫలితాలు, అలాగే అనార్థులకు దాన ధర్మాలు చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేయటం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. దారిద్ర బాధలు కూడా తొలగుతాయి. ఇక అందరూ కూడా ఓం వామనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః అని నామాన్ని జపించాలి. ఓం వామనాయ నమః. అలా రోజంతా మీరు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు, ఎందుకంటే విష్ణు స్వరూపమే వామనుడు కూడా, ఆయన జపించుకోవచ్చు. అలాగే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే నామజపాన్ని కూడా త్రిమూర్తుల్ని ధ్యానించినా కూడా
విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అద్భుతం అక్క. అసలు చాలా అసలు ఏకాదశులు అంటేనే ఆ వైభవం ఉంటుంది, అందులో చాలా. ఎటువంటి సందేహం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అయితే ఉపవాసం ఉండలేమండి, మాకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏకాదశి రోజు అన్నం ఒక్కటి తినకుండా ఉంటే చాలు. ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో చేసుకుంటున్నాము కిచిడి ఉపవాస లాగా. దీక్షలో ఉమ్. కిచిడి, ఉమ్. అది చేసుకోవచ్చు. ఓకే. లేదా ఏదైనా గోధుమ రవ్వతో ఉప్మా లాంటిది చేసుకోవచ్చు. లేదంటే ఫ్రూట్స్ తినొచ్చు, పలహారాలు తినొచ్చు, మామిడిపళ్ళు సీజను లేదా దానిమ్మకాయలు ఇలాంటివి కూడా Right. స్వీకరించవచ్చు. అరటిపళ్ళు లాంటివి కూడా తీసుకోవచ్చు. మరి ఆ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి మరుసటి రోజు పారణ ఎప్పుడక్క? అయితే ఉపవాస దీక్ష చేసిన వాళ్ళు మర్నాడు ఉదయం అంటే మే 28వ తారీఖు ఉదయం 8 గంటల లోపు తినేయాలి, తినేయాలి. రెడీ చేసేసుకోవాలి. ద్వాదశి ఘడియల్లో తినాలి ఖచ్చితంగా ఉపవాసం ఉన్న వాళ్ళు అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఆ ద్వాదశి గడియల్లో తినటం వల్ల చాలా విశేషమైన ఫలితం. ఎవరికైనా అన్నదానం చేసినా ఇంకా అధిక ఫలితము కలుగుతుంది. అద్భుతం అక్క. చాలా 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 బాగా తెలియజేశారు. వామనాయ నమః, త్రివిక్రమాయ నమః చాలా ఈజీగా చేసుకునేది కాబట్టి. చాలా అసలు జ్యేష్ఠ మాసంలో అధిక మాసంలో జపించాల్సిన మంత్రాలే ఇవి. అవునా? ఓం జ్యేష్ఠ రాజాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. ఓకే. మనకి కూడా ఆ స్వామి రక్షణలో ఉంటాము మనం, మన కుటుంబము. అధికమైన ఫలితాలను కూడా స్వామి ఈ నామజపం వల్ల మనకు కలిగజేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాను? విష్ణు సహస్రనామం పారాయణం గురించి చెప్పాలంటే మనకి అసలు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది. నేను ఎప్పుడు అసలు గమనించేదాన్ని, మా బాబా గుళ్ళో ఒక అంకుల్, ఆయన రిటైర్డ్ అయిపోయారు, రోజు వచ్చి విష్ణు సహస్రనామం చదివారు పద్మిని. ఆయనకి మళ్ళీ పిలిచి జాబ్ ఇచ్చారు. ఆ అంకుల్ కి మళ్ళీ పిలిచి మళ్ళీ సర్వీస్ ఇచ్చారు, జాబ్. రోజు విష్ణు సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం ఏంటంటే ఒక అక్షయ పాత్ర లాంటిది, క్లియర్ గా చెప్పాలంటే. అంతటి శక్తివంతమైనది విష్ణు సహస్రనామం. ఇంకా ప్రత్యేకంగా ఏ నక్షత్రం వాళ్ళు ఏది చదవాలి, ఏ శ్లోకాన్ని చదవాలో కూడా మనకి స్పష్టంగా ఇచ్చారు. ఆ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఆ యొక్క శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. ఒక్క శ్లోకమే. ఇప్పుడు ఫస్ట్ శ్లోకం అంటే విశ్వం విష్ణువు షట్కారం, అదొకటి. అశ్విని నక్షత్రం 1వ పాదం వరకు, అశ్విని నక్షత్రం. అలా ఆ అశ్విని నక్షత్రంలో అన్ని పాదాల వాళ్ళకు కూడా ఇచ్చారు, లైన్ గా కూడా ఇచ్చారు. అలా ఏ పాదం వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళు, వారికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామంలోని ఆ స్తోత్రం పఠించడం వల్ల కూడా అంతటి ఫలితం, విష్ణు సహస్రనామం పారాయణం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. మాకు మొత్తం రాదండి, మాకు తెలియట్లేదు, నేర్చుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు మీ నక్షత్రం, మీ పాదానికి సంబంధించిన 2 లైన్లు, ఒకే ఒక్క శ్లోకం అది చదువుకున్న కూడా చదువుకుంటే చాలు. ఇవన్నీ రాలేదనుకో పద్మిని, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఇది చదువుకున్నా అంతటి ఫలితం అని మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు ఎప్పుడు చెప్పేవారు. ఏమీ రాకపోతే చిన్నప్పటి నుంచి ఇది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనుకున్నాను. అద్భుతం. లేదా శ్రీరామ రామ రామేతి, శ్రీరామ రామ రామేతి రమే రమో, అది కూడా చదువుకోవచ్చు. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారక. ప్రతి ఒక్కరు కూడా ఏకాదశిని వినియోగించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక. నమస్తే. నమస్తే.